అలాగే 20వ కీర్తన 7, 8, 9 వచనాలు మరి నేర్పల్లి నుంచి వచ్చిన దైవజనురాలు విజయ్ కుమారి గారు చదివి వినిపిస్తారు. ఎవరున్నారు అందుబాటులో ఇక్కడ? పాస్టర్ గారు ఉన్నారా? మేరీ గారు ఉన్నారు. కాకినాడ నుంచి వచ్చిన మేరీ గారు దర్శనం. 37వ కీర్తన 24వ వచనాలు ఎక్కువ పెట్టలేదు, సమయం చాలా తక్కువ ఉంది, సేవకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి త్వరగా యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును. కీర్తనల మేకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాను. నా శత్రువా, నా మీద తిరగబడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నప్పుడు యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును. ఆమేన్. కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించును. మేము మొదలుపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. వీళ్ళ 90వ కీర్తన 92వ కీర్తన మొదటి నుంచి 5 వచ్చిన భాగాలు ప్రసన్నగా చదువుతారు దైవజనురాలు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. త్వరగా మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యము ఎంత దొడ్డది, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుడి పరిశుద్ధ వాక్యము లేఖన భాగాలు మరి యొక్క ఉదయకాల సమయంలో మరి మన జీవితాలకు దేవుడు మేలుకరంగా ఉంచినట్లుగా కాకినాడలో పరిచర్య చేస్తున్న, మాదాపట్నంలో సేవ చేస్తున్న దైవజనులు ఇమ్మానుయేల్ గారు మన మధ్య ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తల వంచుదాం. ప్రభువా, ఈ కృతజ్ఞత కూడికలో ప్రభువాని పాద సన్నిధికి చేరి వచ్చాము. ఈ దాసుల పట్ల మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి వారితో పాటుగా నేను స్తుతించగలిగే కృప మాకు ఇస్తున్నారని కొద్ది నిమిషాలు. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమగా వందనాలు. మా చిన్నత్తయ్య గారు యొక్క ఈంగుడు గారు, పాస్టర్ గారు, మా బంధువులు, మా అమరావతి గారు మాకు సుపరిచితులు కాబట్టి దేవుని కొను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాను. 37 కీర్తన 24 వచ్చిన మాట ఉంది. లేను పడినను లేవలేక ఉండడు. ఉండును కాదు, లేవలేక ఉండడు. ఆయన లేచాడు. దేవుని స్తోత్రం. అప్పుడు చదివితే చాలా జాగ్రత్త చదవాలి. నేను ఆదివారం నేర్పించాను. సాతాను ఒక వచనాన్ని మర్చిపడి చేస్తాను. ఉండినట్టు పాస్టర్ గారు లేరు కదా, నేల మీద లేచారు. దేవుని స్తోత్రం. జాగ్రత్త చదవాలి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, దేవునికి భయపడి నాయన నీ నామాన్ని మహింపరచేవారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టావు. చెయ్యి పట్టుకుని నేలను పడినను లేవలేక ఉన్నాడు. దేవుడు చేతులు పట్టుకుంటే వాడు నేలను పడి ఉన్నాడు. వారు కృంగి నేలను పడి ఉన్నారు. మనమైతే చక్కగా లేచి నిల్చున్నాం. మా అతిశయమో మందిరాన్ని బట్టి కాదు, మా అతిశయమో సంఘమును బట్టి కాదు, మా అతిశయమో ప్రభువును బట్టి, రక్షణ బట్టి. మేము పాపులము ఒకప్పుడు పరిశుద్ధులుగా చేస్తున్నాయి. నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు. ఏ మనుష్యుడు కూడా పరిశుద్ధుడు కాదు. నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు. నీ పరిశుద్ధత మాకు ఇచ్చుంటా. దేవాని స్తోత్రాలు. నిన్ను చూచే వాక్యం ఇచ్చుంటా. ఏ మనుష్యుడు కూడా దేవుని చూడలేదని వాక్యంలో రాయబడుతుంది. దేవాని స్తోత్రం. నీ కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా మాకు కలిగిన, నీ ధర్మశాస్త్రం మోసే ద్వారా మాకు అనుగ్రహింపబడింది. ప్రభావం స్తుతిస్తున్నాం తండ్రి. నీ కనపరుస్తున్నాం. కూర్చున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మనోనేత్రాల తరబడి